దెయ్యంతో వియ్యం పార్ట్ 4. జులదాహసరీరం మరక్కధరూరీరం హిరం ఘం ఘం భం భం హిరం ఘం ఘం భం భం. ఆ అరుపులు విన్నావా కూనా? నీ కడుపులో ఉన్న పిండం బయటకు రావడానికి తొందర పడుతున్నట్టు ఉన్నాడు. దయచేసి నన్ను వదిలి నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నా వారసుడికి ఎవరు జన్మనిస్తారు? ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు ఇంటికి పోతావో లేక నా వారసుడికి జన్మనిస్తూ పైకి పోతావో చూద్దాం. నన్ను ఇంతగా హింసిస్తున్నావు, నువ్వు ఇంతకింతకు అనుభవిస్తావు చూడు. శపిస్తున్నావా? ఒకవైపు దివ్య ప్రాణ భయంతో మాంత్రికుడి వద్ద బందీగా ఉంది. మరోవైపు దెయ్యం కారుక్షతో మాట్లాడి ఒడిసీ నది గురించి వివరాలు తెలుసుకుంటుంది. నీ సాయానికి కృతజ్ఞతలు. నేను వెంటనే బయలుదేరాలి. నువ్వు ఒంటరిగా ఆ చోటుకు వెళ్ళాలనుకుంటున్నావా? అవును, ఎలాగైనా దివ్య ప్రాణాలు కాపాడుకోవాలి. నీకు తోడుగా నేను వస్తాను. మన ఇద్దరం కలిసి దివ్య ప్రాణాలు కాపాడదాం. కారుక్ష మాటలకు దెయ్యం కాసేపు ఆలోచించుకుని సరేనని ఒప్పుకుంటుంది. అలా వారిద్దరూ కలిసి ఒడిసీ నదికి పయనమవుతారు. నాన్నగారు, ఇన్ని రోజుల నుండి ఇంట్లో ఉన్నా కూడా ఆ భాగ్యం దెయ్యమనే అనుమానం లేదేంటి? ఎందుకంటే అప్పుడు నీకు ఆరాటం తప్ప ఆలోచనే లేదు. మీరు చెప్పింది కూడా నిజమే నాన్నగారు. ఒకవేళ ఆ దయ్యం మనసు మార్చుకొని తిరిగి నా దగ్గరకు వస్తుందంటారా? చీచి, దయ్యమని తెలిసినా కూడా ఇంకా అలా మాట్లాడతావేంట్రా? అసలు నీ ఉద్దేశం ఏంటి? సర్లే వదిలేయండి. నా మనసులో మాట బయటకు చెబితే ఈ సమాజం ఒప్పుకోదు. జీవితంలో నువ్వు మారవు సుంఠ. నా భాగ్యం ఏం చేస్తుందో ఏంటో. మీ చేతిని ఎలా కోల్పోయారు? గతంలో నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఈ చేతిని కోల్పోయాను. అప్పటి నుండి నా జీవితమే మారిపోయింది. అవునా? మరిప్పుడు మీ కుటుంబం ఎలా ఉంది? కారుక్ష సమాధానం చెప్పే సమయంలో వారికి నది ప్రవాహ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు వారు కాసేపు ప్రయాణించిన తర్వాత ఒడిసీ నది తీరానికి చేరుకుంటారు. అయితే ఆ చోటు చూడటానికి కొంచెం భయంకరంగా, నదీ తీరం వద్ద కదులుతున్న కొన్ని మానవ శరీర భాగాలు ఉంటాయి. అదంతా వారు గమనిస్తున్న సమయంలో, స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ చోటుకి పని మీద వచ్చారా లేక పొరబడి వచ్చారా? మేము ఈ ఒడిసీ నదిని దాటాలనుకుంటున్నాం. దానికి నీ అనుమతి కావాలి. కోరిక బాగుంది. అందుకు బదులుగా నేను కోరుకున్నది ఇవ్వగలరా? నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గోహిర్ ఏం అడగపోతాడని కారుక్ష ఆలోచిస్తుంటాడు. నువ్వు ఒక ఆత్మవి కాబట్టి ఆ రూపాన్ని ఇక్కడ వదిలి ఒక మామూలు మనిషిగా నది దాటాల్సి ఉంటుంది. నాకు అర్థం కాలేదు. నా రూపాన్ని వదలడం ఏంటి? ఇప్పుడు ఆత్మగా నీకంటూ కొన్ని శక్తులు ఉంటాయి. వాటన్నిటినీ ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఒక మనిషిగా మారతావు. అప్పుడు ఈ నది అవతల నీకు ఏదైనా జరిగితే నువ్వు పూర్తిగా నాశనమైపోతావు. ఒకవేళ అన్నీ కుదిరి నువ్వు తిరిగి రాగలిగితే మునుపటి రూపాన్ని పొందుతావు. ఆ మాటలకు దెయ్యం ఆలోచనలో పడుతుంది. అప్పుడు గోహిర్ కారుక్షని కాసేపు గమనించి, ఇక ఇప్పుడు నీ వంతు. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. అసలే నువ్వు ఒంటి చేతివాడివి. ఇక నిన్ను బదులుగా ఏమడుగుతాలే. అయితే నేను నదిని దాటవచ్చా? ఇలా దాటడానికి వీల్లేదు. నీకు 2 చేతులు ఉంటేనే దాటనిస్తా. అప్పుడు కారుక్ష అయోమయంగా గోహిర్ వైపు చూస్తున్నప్పుడు గోహిర్ శరీరం నుండి చెయ్యి ఒకటి బయటకొచ్చి కారుక్షని తాకుతుంది. అయితే కొన్ని క్షణాల తర్వాత కారుక్ష కోల్పోయిన చెయ్యి తిరిగి మళ్ళీ వస్తుంది. అది చూసి కారుక్ష ఆశ్చర్యపోతాడు. ఆలోచించింది చాలు. ఈ నిర్ణయం ఏంటో చెప్పు. నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నా. దెయ్యం తన నిర్ణయం చెప్పడంతో గోహిర్ తన శక్తి ఉపయోగించి దెయ్యానికి ఉన్న శక్తులను తొలగిస్తాడు. ఆ తర్వాత ఒక మామూలు మనిషిగా దెయ్యం మారిపోతుంది. అప్పుడు గోహిర్ వారిని తీసుకుని ప్రయాణం మొదలు పెడతాడు. చూసావా, ఒక మనిషికి ఉండే భయం నీలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎందుకు నది అవతలకు వెళ్ళాలనుకుంటున్నావు? నాకు కావలసిన ఒక వ్యక్తి అక్కడ ప్రమాదంలో ఉన్నారు. అందుకని నువ్వు ఆ ప్రమాదంలోకి అడుగు పెడుతున్నావా? ఒక మనిషి రూపంలో నువ్వు ఆ చోటుకి వెళ్ళాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఇతరులను బాధ పెడుతూ నీలాగా 1000 ఏళ్లు బతకడం కన్నా ఒకరిని కాపాడుతూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఒకవైపు వారి ప్రయాణం అలా సాగుతుంటే మాంత్రికుడు రాబోయే రుస్తికార గడియల కోసం ఎదురు చూస్తుంటాడు.
అయితే చాలా రోజుల నుండి బందీగా ఉన్న దివ్య ఆకలితో అలమటిస్తుంది. ఆ విషయం గ్రహించిన మాంత్రికుడు తన శక్తితో ఒక గబ్బిలం సృష్టిస్తాడు. నీకు ఆకలిగా ఉన్నట్టు ఉంది, ఆ గబ్బిలాన్ని తినో. నీ కడుపులో ఉన్న పిండానికి అది బాగా నచ్చుతుంది. నాకు అసలు వద్దు. సరే, నీ ఇష్టం. అలా ఒక రోజు గడిచిపోతుంది. మరోవైపు నదిలో ప్రయాణిస్తున్న వారు అవతల తీరానికి చేరుకుంటారు. అప్పుడు కారుక్ష భాగ్యంతో కలిసి అక్కడి నుండి ముందుకు కదులుతాడు. ఆ సమయంలో భాగ్యం ఆ మాంత్రికుడిని ఎలా అడ్డుకోవాలని ఆలోచిస్తూ నడుస్తుంది. అయితే చివరిగా వారిద్దరూ జూబిలీ గృహ పరిసర ప్రాంతాలకు చేరుకుంటారు. ఈ క్షణం నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం దివ్య ఎలాంటి పరిస్థితిలో ఉందో. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేయకూడదు. పద వెళ్దాం. ఇద్దరూ కలిసి జూబిలీ గుహ వద్దకు బయలుదేరుతారు. మరోవైపు రుచికార గడియలు మొదలవుతాయి. అప్పుడు మాంత్రికుడు ఒక మట్టి కుండను ఎదురుగా పెట్టుకుని పూజలో నిమగ్నమవుతాడు. మాంత్రికుడు మంత్రాలు చదువుతుంటే దివ్య కంగారు పడుతుంది. అలా సమయం గడుస్తుంది. అయితే చివరిగా వారిద్దరూ గుహలోకి అడుగు పెడతారు. ఆ సమయంలో బందీగా ఉన్న దివ్యను వారిద్దరూ చూస్తారు. అప్పుడు భాగ్యం కంగారుగా పరిగెత్తుకుని దివ్య వద్దకు వెళ్తుంది. అయితే తన కోసం వచ్చిన భాగ్యాన్ని చూసి దివ్య సంతోషిస్తుంది. కానీ భాగ్యం మాత్రం దివ్యను తాకలేకపోతుంది. నువ్వు నన్ను తాకలేవు. ఆ మాంత్రికుడు నా చుట్టూ ఏదో వలయం ఏర్పాటు చేశాడు. సరే, నువ్వు కంగారు పడకు దివ్య, నిన్ను ఎలాగైనా ఇక్కడ నుండి తప్పిస్తా. ఆ సమయంలో కారుక్ష తన ఆయుధంతో మాంత్రికుడి వలయాన్ని ఛేదించాలనుకుంటాడు. కానీ ఆ శక్తి సరిపోదు. ఇంతలో దివ్యకు నొప్పులు మొదలవుతాయి. అప్పుడు మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడు. అయితే తన చోటులో ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోకుండా దివ్యతో మాట్లాడుతాడు. ఇంకొన్ని క్షణాల్లో నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నా. ఆ అమ్మాయిని విడిచిపెట్టు, లేదంటే నిన్ను నీ చోటుని నాశనం చేసేస్తాను. నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? వారిద్దరి మధ్య పోరు మొదలవుతుంది. మరోవైపు దివ్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో భాగ్యం ఉంటుంది. అలా రుస్తికార గడియలు గడుస్తుంటాయి. ఆ సమయంలో కారుక్ష అనుకోకుండా తన ఆయుధంతో మట్టి కుండను బద్దలు కొడతాడు. దాంతో దివ్య చుట్టూ ఉండే వలయం పోతుంది. అప్పుడు భాగ్యం దివ్యకు సాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే మట్టి కుండ పగిలిపోవడం వల్ల అక్కడొక వెలుగు వ్యాపిస్తుంది. మూర్ఖుడా, నీ అసంపూర్ణ పూజ కారణంగా చలనం లేని వారసుడు జన్మించాడు. ఈ నేల నీ శ్రమ మొత్తం వృధా అయినటే. దయచేసి అలా అనకు మాత. నిజానికి సరైన గడియల్లో దివ్య జన్మ ఇవ్వని కారణంగా చలనం లేని మరగుజ్జు మాంత్రికుడు జన్మించాడు. దాంతో మాంత్రికుడు ఎంతగానో బాధపడతాడు. అయితే అదృష్టవశాత్తు దివ్యకు ఏం కాలేదు. ఆ సమయంలో కారుక్ష వారి వద్దకొచ్చి, మనం ఈ చోటు నుండి తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం. దివ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? మరేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను. సరే, వెళ్దాం పద. ఆ ముగ్గురు మాంత్రికుడి కంట పడకుండా ఆ చోటు నుండి బయలుదేరుతారు. అలా వారు తీరానికి చేరుకున్నాక అక్కడున్న పడవలో తిరిగి పయనమవుతారు. అయితే దివ్యకు ఏ ప్రమాదం జరగకపోవడంతో భాగ్యం ఎంతగానో సంతోషిస్తుంది. నా కోసం ఇంత దూరం వచ్చావా? చాలా థ్యాంక్స్. ఇదంతా నేను ఒంటరిగా చేయలేదు దివ్య. ఇదిగో, ఇతను సాయం చేయడం వల్లే నిన్ను కాపాడుకోగలిగాను అని భాగ్యం కారుక్షని పరిచయం చేస్తుంది. ఈ కుతంత్రాల లోకం ఇకపై నా సొంతం.
For more horror stories, please subscribe our channel.